ఆ వీరబాబు మీద వీర నారిలాగా దూకి జారదీసిన వాడిని చెప్పుచ్చుకునేలాగా మాట్లాడాలి చూడు. నేను ఆనందం పట్టుకోలేకపోతున్నానమ్మా. ఇదో కోడి కూర ఉంది, కంజు పిట్టుంది, చేపల పులుసుంది. గాలెత్తే కుక్కకు తెలియకపోవచ్చు వేసే చోట ఏమన్నదని. మీ చెల్లికి తెలీదా? ఊరు వాడా మెచ్చుకునే మనిషి మొగుడుగా రావాలంటే ఎంత పుణ్యం చేసుకోవాలి? అలాంటి వద్దని చెప్పొచ్చేసిందేటి? ఇవన్నీ నీకోసమే. నా కాబోయే కోడలికి ఈ మాత్రం చేయలేనా? కాబోయే కోళ్ళ మొదటే ఒకదాన్ని కట్టుకున్న దాంతో పడతాను అవస్థలు చాలవా? మళ్ళీ ఇది కూడానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మామకి నచ్చని వాడు నాకు కూడా నచ్చడని వాడి మొగం మీద చెప్పొచ్చింది. ఈ ఇంటికి మూడో కోడలుగా తను కాక ఇంకెవరు రాగలరు? నా కూతురు సంబంధం మాట్లాడడానికి అతనెవరన్నా? నా పేనం పోయినా సరే ఇంకో బిడ్డనే నా ఇంటికి ఎత్తానా? నీ మేనల్లుడికి నా కూతురునివ్వమని నువ్వు అడిగినప్పుడు నేను ఎంత సంతోషపడ్డానో నీకు తెలుసా అన్నా? పెద్ద కూతురు బతుకు ఎలాగూ సరిలేదు. నా చిన్న కూతురికైనా ఓ మంచి జీవితం దొరికిందని సంతోషిస్తున్న సమయంలో మూలిగే నాకు మీద తాటిపండు పడ్డట్టు ఇది నాకు అవసరం అన్నయ్యా. చూడు మావా, ఇప్పుడు దేనికి నీకు దిగులు? మీ అమ్మాయి మా ఇంటికి కొడలుగా రావాలని మా మావయ్య ఆశపడుతున్నాడు. అదే జరుగుద్ది. మా బాబు చెప్పినట్టు ఏం జరగద్దు. కంగారడకు. గుర్రమే మన చేతులు ఉన్నప్పుడు కళ్ళం గురించి ఆలోచన ఎందుకు? శుద్ధిమంతగా దువ్వేద్దాం. ఏరా అంతే. ఈ అన్నదాన పొట్లాలు పంచడం అయిపోగానే నువ్వు ఎమ్మెల్యే ఇంటికెళ్ళి క్యాన్లేస్ వచ్చాయి. ఈలోగా ఎల్కమ్ హోటల్ మన ఇద్దరం కలిసి నీళ్ళిడిన తర్వాత గాని ముందట చూడమ్మా. ముక్క తినడానికి పళ్ళు ఉన్నాయా? పెద్దమ్మ తల్లి ఈ రోజు కూడా ఇచ్చినట్టే. తమ్ముడు ఒక్క బిర్యానీ మాత్రమేనా? గురువు గారికి ఏం కావాలో అంటే ఓ క్వార్టర్ 90 గ్లాసు వాటర్ లేదు, క్వార్టర్ కావాలా? ఇప్పుడు క్వార్టర్ అన్నో నైట్ అయితే అంటావు. కోసి బిర్యానీలో కలిపి లెగ్ పీసులు కుక్కలకి వేస్తాను. చంపేస్తానేమనుకున్నావా? అయాల అమ్మ చచ్చిపోయిన రోజని బిర్యానీ పెట్టావు. ఇయ్యాలెందుకు పెడుతున్నావయ్యా? ఏం లేదు బామ్మ, నేను చేసుకుపోయే అమ్మాయి వాళ్ళ అక్క మూడికి గవర్నమెంట్ జాబ్ రావాలని నేతిగాలు పంచుతుంది. మనం పులిహార ఎడితే బాగుంటుందా చెప్పు? అందుకే బిర్యానీ ఎడుతున్నా, తీసుకోవా. నువ్వు ఎన్నటికి బాగుండాలి. వినిపించేలా చెప్పు. ఇంకెవరికి రావాలి ప్యాకెట్? నువ్వు ఇప్పుడే కదా వచ్చా? చెప్పక్క. రేణు, మీ బావతోటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసాయంట. మీ బావకి మాత్రం రాలేదు. ఏం చెప్తున్నావక్క? లంచం ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే చెప్పారంట. ఎంతక్క? 8 లక్షలంటే. 8 లక్షలా? 8 లక్షలంటే ఎలా అక్క? అన్ని చోట్ల పోస్టర్లు అంటించేశారుగా? అంటించేసా చూసుకో. సరే అన్న. ఏంట్రా బాబు, ఈడేంటి ఎక్కడికి వచ్చేసాడు? నేను ఏడితో మాట్లాడను, నువ్వేంటో కనుక్కుంటానా? ఎందుకు వచ్చాడు? ఎవడో చూడరా అనే ఉన్నాడా? అన్నయ్య ఇదేంట్రా కొత్త పిలుపు? పట్టుకోరా. ఇవన్నీ పాత వరుసలే కదా అన్న. మీరు ఓటు అడగడానికి వచ్చినప్పుడు తమ్ముడు మాకు ఓటేస్తే మంచి చేద్దామంటారు కదా, ఇది అలాంటి వరుసే. చాలా తెలుగుగా మాడుతున్నారు అబ్బాయి. సరే ఎందుకు వచ్చావు, ఏం చేయాలి చెప్పు. బస్ డ్రైవర్ ఉద్యోగం కోసం అన్నయ్య ఆర్టీసీలో అప్లై చేశారంట. డబ్బులు ఇస్తే కానీ పని అవ్వదని మీరు చెప్పారంట కదా, అదే మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. నువ్వు అడిగిన 8 లక్షలు తెచ్చానన్న. పాత విషయాలు ఏమి మనసులో పెట్టుకోకు. డబ్బు సంగతి పక్కనట్టు నీ అన్నయ్య ఉద్యోగం నా చేతుల్లో లేదు, నీ చేతి సంతకంలో ఉంది. నా సంతకమా? మీ అమ్మిలు రాసిచ్చేస్తే నా పని నీ పని అయిపోద్ది. ఏమి లేదయ్యా, ఈ పేద పిల్ల బడి కట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎక్కడ కట్టాలా అనుకుంటుంటే సడన్ గా నీ ఇల్లు గుర్తొచ్చింది. అందుకే అడిగాను. మీ అమ్మ కొలువు ఇల్లు గుడి లాంటి బయట అవడం మంచిదే కదా. ఏమయ్యా, మీ అన్న ఉద్యోగం కోసం సంతకం పెడతావా? అది ఏంటి ఆలోచిస్తున్నావు? పెడతానన్నా. పేపర్లు తీయండిరా. రే, అన్న ఉద్యోగం ముఖ్యమా, అమ్మ పేరు మీద ఉన్న స్థలం ముఖ్యమా ఆలోచిస్తే అన్న ఉద్యోగమే ఇప్పుడు ముఖ్యం రా. నువ్వు మాట్లాడుకో. ఇదిగో ఇందులో 3 చోట్ల పెట్టాలి, చూపించరా. పెట్టు. నువ్వు పెడతావని నాకు తెలుసయ్యా. ఇక్కడ పెట్టు. మావయ్య ఉన్న ఇల్లు మాత్రం వదిలేండి, మిగతా స్థలం తీసుకోండి. అలాగే చేద్దాంలే. పెట్టు. ఇదిగోండి సార్, మీరు చెప్పినట్టుగానే మీ వాడి చేత ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టించాడు మా నాన్న. గొప్ప ఐడియా వేసి సంతకం పెట్టేలా చేశారు మీరు. ఎక్కడ స్విచ్ వేస్తే ఎక్కడ లైట్ వెలుగుతుందో నాకు బాగా తెలుస్తాను. అలాంటి వాడిని సెంటిమెంట్తోనే మోసం చేయగలం. ఇదిగో నీ క్వారీ ఆర్డర్. చాలా సంతోషం సార్. అలాగే మీ అబ్బాయి ఉద్యోగం ఆర్డర్ రేపు పోస్ట్లో వస్తుందట, మీతో నాన్న చెప్పమన్నారు. రే శివ, నాన్న నీ ఉద్యోగం ఆర్డర్ రేపు పోస్ట్లో వస్తుందట. పోస్ట్ మ్యాన్ దగ్గర కలెక్ట్ చేసుకో. సరే నాన్న. సంతోషమేగా? నన్ను ఆశీర్వదించండి నాన్న. నీ పెళ్ళానికి చెప్పే. అలాగే నాన్న. ఏమే నూకాలు, ఏ నూకాలు, ఏ ఎక్కడున్నావే? ఏంటే ఎందుకలా ఆడుచుకుంటూ వస్తున్నావు? ఏంటే కొత్త బట్టలు, మల్లె పూలు, ముఖంలో నవ్వు. ఏంటే ఇంత సంతోషంగా ఉన్నావేంటే? మా బావకు ఉద్యోగం వచ్చింది కదా, అందుకే
గుడికెళ్ళి మొక్కు తీర్చి దండం పెట్టుకుని వచ్చేద్దాం. గుడికెళ్ళి మొక్కు తీర్చుకుంటావా? నువ్వు మొక్కు తీర్చుకుని దండం పెట్టుకోవాలంటే ముందు వీరబాబు కాళ్ళకి దండం పెట్టుకో. ఎందుకంటే మీ బావ ఉద్యోగానికి ఆ ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళ అమ్మగారి ఇల్లు కూడా రాసిచ్చేశాడు. ఆ పత్రాల మీద ఈరబాబు సంతకం పెట్టాక ఆ ఎమ్మెల్యే కొడుకు ఆడి మనుషులును. నా లెక్క సరిపోయింది. మీ లెక్క అయిపోయింది, నా లెక్క బ్యాలెన్స్ ఉంది కదా నాన్న. నీ లెక్క ఏంట్రా? తేలిందన్నా. ఏమయ్యా, ఇంకే ఎంతమంది బాకీ ఉన్నావు? వాళ్ళు కొట్టినా సరే మౌనంగా ఉండిపోయాడు. మౌనమేళనోయి ఈ మరపురాని రేయి, మౌనమేళనోయి ఈ మరపురాని రేయి. బాబు జానకమ్మ వాయిస్ నా నోట్లోంచి అలాగే వస్తుంది. నా నోటికి వేరేదో వస్తుంది, చెప్పంటావా? రే, ఈ పాట అయితే నేను నిజంగా బాగా పాడతాను, ఓసారి వినొచ్చు కదా. అమ్మా నువ్వు ఒక్కసారి సాచి కొడితే సౌండ్ ఆగిపోద్ది. ఇంకా నయ్యం ఆపకపోతే ఊపిరి అరే ఆగిపోయింది. నీలెక్కాను ఎందుకు? అర్రే. హలో, పాసలపూడి వీరబాబు గారేనా? నేనే మాట్లాడుతున్నాను. తవరెవరు? నేను రేణుని మాట్లాడుతున్నాను. అందుకే వెనువులా ఉందా? ఏంటి విషయం? మరేం లేదు, మా ఇంట్లో చిన్న వేడుకుంది, దానికి కొంచెం పందిరేయాలి. వేసేద్దాం. అడ్రస్ వాట్సాప్ లో పంపిస్తా. నీ ప్రేమ తగలయ్యా, ఇలా నాతో పేడ కళ్ళు ఎత్తిస్తున్నావు కదరా. ఇదిగో చూడు, తన కోసం నువ్వు ఏమైనా ఎత్తుకో, నాకేంటి కర్మ. ఏంటి తట్టెత్తాలా? ఇప్పుడు పెంట, తర్వాత ఏమెత్తుతా? నోరు మూసుకుని చెప్పిన పని కాని. ఏంటి నోరు మూసుకుని చేయాలా? ఏమా పందిర్లు వేసుకునే వాళ్ళతో పేడ ఎత్తుతావా? మీరు మాత్రం ఆ రోజు నీళ్ళ క్యాన్లు తెప్పించుకుని ముగ్గేయించుకోలేదా? అలాగే అనుకో. ఆ రివెంజ్ ఏదో ఆడితే ఎట్టుకో, నా గురించి తెలియదు అనుకుంటా. ఎటువంటి ఎత్తు వచ్చినా ఎడం చేత గుద్దుగుద్దు అవతల పారేస్తాను. ఏంటి ఎద్దులు గుద్దులు ఎందుకురా మేడం? పెద్ద పందిరేస్తాం, అడ్వాన్స్ ఇవ్వచ్చుగా. ఓ భజన అడుగుతున్నావా? ఓ పాలు లోపలికి రా. రాగు ఏమా, ఇప్పుడు లోనకి ఎంత రమ్మంటా? మిగిలిపోయినట్లు తోయించడానిక? గడప ముందు నుంచుని ఇవ్వకూడదు తీసుకోకూడదు అంటారు, అందుకే రమ్మంటున్నాను. కాదండి. ఎందుకమ్మా కాలికి నల్లతాడు కడుతున్నా? ఎదుగుతున్న నా బిడ్డ మీద ఎవరికన్ను పడకూడదు కదా, అందుకే. పులచ్చి మేక దాకో దాకో, పులచ్చి మేక దాకో దాకో, పులచ్చి మేక. ఎందుకమ్మా పట్టేసుకున్నావు? నా కొడుకంటే నాకు ప్రాణం కదా, అందుకే పట్టుకున్నా. నా అత్త ఫోటోని ఇలా ఉంచితే కదా నన్ను కట్టుకోబోయేవాడికి నేను నచ్చుతాను. ఏమంటున్నావు? ఏం లేదు, నన్ను కట్టుకోబోయేవాడికి నా అత్త ఫోటోని ఇలా ఉంచితేనే నేను నచ్చుతాను అని చెప్తున్నాను. ఏంట్రా నిన్నటి వరకు నా మీద కోపంగా ఉన్న అమ్మాయి ఇప్పుడు ముందు నుంచుని నచ్చావని అంటుందేంటి అనుకుంటున్నావా? నా ఆశలు కలలు మా అక్క ఎప్పుడు తన భర్త పిల్లలతో సంతోషంగా ఉండాలని. ఇక మీదట మా అక్క సంతోషంగా ఉంటుంది అంటే దానికి కారణం నువ్వే అని తెలిసాక నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు. డబ్బులిచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడే కదా కొట్టాడు.